ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. శివాయ గురవే నమః. ములుగు.com ప్రేక్షకులకు జ్ఞానపశునాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. మేషం నుంచి నిన్న వరకు ఉన్నటువంటి 12 రాసుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూలై 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు వర్తిస్తాయి. అందరికీ ముఖ్యమైన మనవి, దేశకాలమాన పరిస్థితులు బాగాలేవు, గ్రహగతుల సంచారం కూడా బాగాలేదు, ఉపగ్రహ దశలు కానివ్వండి, సంచారం కానివ్వండి బాగాలేదు. ఈ కారణం చేత ప్రతి ఒక్కరూ కూడాను పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. ఇక రాశి ఫలితాలు ప్రస్తావిస్తూ ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. బ్యాంకు రుణాలు లాభిస్తాయి. మీ సన్నిహితులు, స్నేహితులు, రక్తబంధువులు, భార్య ఇలాంటి దగ్గర వాళ్ళు కొన్ని స్థిరాస్తులు కొనుక్కోవటం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కోసం, ఉద్యోగం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఈ వారం ఫలిస్తాయి. అదేవిధంగా పిఆర్ కోసం, H1B వీసా కోసం, గ్రీన్ కార్డు కోసం మీరు చేసే ప్రయత్నాలు సానుకూలపడతాయి. కొంతమందికి స్వదేశం వెళ్ళి రావాలని ఉంటుంది, కానీ కొన్ని సాంకేతికపరమైన కారణాల వల్ల వెళ్ళలేకపోతారు. వివాహ శుభకార్యాలకు సంబంధించిన అంశాలు ముడిపడతాయి. మంచి సంబంధం కుదురుతుంది. జాతకాల్లో లోపాలు ఉన్నాయని కొంతమంది జ్యోతిష్కులు చెప్పినా కానీ మీరు పట్టించుకోరు, వివాహం చేసుకుంటారు. దానికి మీరు నిర్ణయాన్ని వెల్లడిస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా మీ యొక్క స్థానాన్ని పెంచుకోవడానికి, అభివృద్ధి చేసుకోవడానికి మీరు చేసినటువంటి కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తాయి. రాజకీయ అధికారం లాభిస్తుంది. మీ సన్నిహిత సహచరులకి నామినేటెడ్ పోస్టులు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు విధి విధానంగా అనుకున్న కార్యక్రమాలను అనుకున్న విధంగా చేయగలుగుతారు. ఏమీ ఇబ్బంది లేదు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మీకు వీరుగా కొన్ని నిర్ణయాలు తీసుకొని ఎవరితో సంబంధం లేకుండా వాటిని అమలు చేస్తారు. సంతాన సంబంధాల విషయాల్లో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు అవసరం. ఈ రాశిలో జన్మించేవారు ప్రతిరోజు బదిలించాం సర్పదోష నివారణ చూర్ణంలో సర్వరక్షా చూర్ణాన్ని కలిపి స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.
అందరికీ ముఖ్యమైన మనవి, దేశకాలమాన పరిస్థితులు బాగాలేవు, గ్రహగతుల సంచారం కూడా బాగాలేదు, ఉపగ్రహ దశలు కానివ్వండి, సంచారం కానివ్వండి బాగాలేదు. ఈ కారణం చేత ప్రతి ఒక్కరూ కూడాను పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. వృషభ రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. స్థిరచరాస్తులు కొనుగోలు చేస్తారు. స్వగృహ నిర్మాణం అనేటువంటి చిరకాల వాంఛ నెరవేరుతుంది. ఈపాటికే ఇల్లు ఉన్న వాళ్ళకి వేరే రకమైనటువంటి స్థిరాస్తి కానీ, పొలం కానీ, స్థలం కానీ మీకు సక్రమిస్తుంది. అదేవిధంగా మధ్యవర్తి పంచనామాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మీ ఆస్తిని కాజేయాలని ఇతరులు చేసే ప్రయత్నాలు, కుట్రలు విఫలమవుతాయి. మీ సొమ్ము మీకు తగ్గుతుంది. ఇతరులకు ఇచ్చినటువంటి బాకీలు ఓ పట్టాలు చేతికి రావటం, తిరిగి రావటం కష్టంగా తోస్తుంది. ఈ సమయంలో మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంటే మంచి ఫలితాలు సాధించగలుగుతామనే నమ్మకాన్ని మీరు కలిగి ఉంటారు. ఆ ఇన్వెస్ట్మెంట్ డబ్బులు మీ దగ్గర ఉన్నప్పటికీ అవి మార్కెట్లో ఉన్న కారణం చేత, చేతికి రాని కారణం చేత బ్యాంకు రుణాలు తీసుకొని తాత్కాలికంగా బయటపడగలుగుతారు. లాభాల్ని వారాంతంలో పొందగలుగుతారు. మంచి మంచి నిర్ణయాలు తీసుకొని మంచి మంచి ఫలితాలు పొందుతారు. విద్య, ఉద్యోగం, పిఆర్ ఇలాంటివన్నీ కూడా అనుకూలిస్తాయి. మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు వైద్య విద్యలోనూ, సాంకేతిక విద్యలోనూ చక్కగా రాణిస్తారు. మీ జీవితాశయమైనటువంటి కోరిక సివిల్స్ కానివ్వండి, లేకపోతే ఐఐటి కానివ్వండి, లేకపోతే నీట్ ఎగ్జామ్ కానివ్వండి, వీటిల్లో మీరు విజయవంతమైన ఫలితాలు సాధిస్తారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకి, సేవా సంస్థలకి, హాస్పిటల్స్కి, ఫార్మా కంపెనీలకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో మీ భాగస్వాముల్ని అప్రమత్తం చేయండి. స్థిరంగా వచ్చేటువంటి రూపాయి చాలు. గ్యాంబ్లింగ్ చేసి మన 10 రూపాయలు సంపాదించద్దు, ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దు అని మీరు ఎంతగానో చెప్తారు. మీ పద్ధతులు వాళ్ళకి నచ్చని కారణం చేత వాళ్ళతో కలిసి ఉండటం ఇష్టం లేక బయటికి వెళ్ళి వేరే సొంత కంపెనీ ఏర్పాటు చేసుకుందాం అనుకునే ఆలోచనలో మీరు ఉంటారు. సంతాన సంబంధాల విషయాల్లో, వాళ్ళ ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. ఈ రాష్ట్రంలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములికా తైలంతోటి, లక్ష్మీ తామర ఒత్తులతోటి లక్ష్మీ ప్రమిదల్లో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్.in లో లాగిన్ అవ్వండి. అందరికీ ముఖ్యమైన మనవి, దేశకాలమాన పరిస్థితులు బాగాలేవు, గ్రహగతుల సంచారం కూడా బాగాలేదు, ఉపగ్రహ దశలు కానివ్వండి, సంచారం కానివ్వండి బాగాలేదు. ఈ కారణం చేత ప్రతి ఒక్కరూ కూడాను పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. మిథున రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. కొంతమంది వ్యక్తులతోటి భేదాభిప్రాయాలు ఏర్పడతాయి. అయినప్పటికీ కూడాను కలిసి పనిచేయాలని కొంతకాలం పాటు నిర్ణయించుకుంటారు. అదేవిధంగా ఎదుటి వాళ్ళ మనోభావాల్ని చదవడంలో మీరు మంచి ప్రాముఖ్యతను కలిగి ఉంటారు. ఇబ్బంది లేని వాతావరణంలో సానుకూలమైన ఫలితాలు సాధిస్తారు. ప్రతి విషయంలో కూడాను
మీకు మీరుగా తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మీరు ఇబ్బంది పడతారు, మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను విజయవంతంగా రహస్యంగా పూర్తి చేయగలుగుతారు, శుభకార్యాలు ఘనంగానే చేయగలుగుతారు, నిశ్చితార్థాలు అయిపోతాయి, ఒక మాట అనుకుంటారు, ముహూర్తాల కోసం ఎదురు చూస్తారు. అదేవిధంగా సంతాన సంబంధాల విషయాల్లో, ఆరోగ్యపరమైన విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం, వాళ్ళ రక్షణ కోసం సంతాన రక్ష పాశుపత హోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా హైప్ చేసుకునేటువంటి కార్యక్రమాలు చేస్తారు, మీ వర్గాన్ని విస్తరింపజేసుకుంటారు, మీ పేరు ప్రతిష్టల్ని నలుగురికి తెలిసే విధంగా అడ్వర్టైజ్ చేసుకుంటారు. అలాంటి అవసరం లేకుండానే మీడియా పరంగా మీకు మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. ప్రతి విషయంలో కూడాను ఆచితూచి నిర్ణయాలు తీసుకొని మంచి ఫలితాలు సాధించి అందరిలోనూ గౌరవాన్ని పొందగలుగుతారు. సంతాన సంబంధాల విషయాల్లో వాళ్ళని అన్ని విధాలుగా కనిపెట్టుకొని ఉంటారు. ఆర్థికంగా కానివ్వండి, తోడుగా కానివ్వండి, ఓ సలహా చెప్పడంలో కానివ్వండి, ఒక స్థిరాస్తి కొనిపెట్టే విషయంలో కానివ్వండి, అన్నిటికీ కూడాను సంతానాల సంబంధ విషయాల్లో ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు వహిస్తారు. అసూయాగ్రస్తులైనటువంటి కొంతమంది వ్యక్తులు చేసేటటువంటి దుష్ప్రచారం మీ మీద పెద్ద ప్రభావాన్ని చూపించలేవు. అదే కోణంలో వైద్య విద్యలో మంచిగా రాణిస్తారు, నీట్ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారు, ఐఐటి సీట్ లభిస్తుంది, కొంతమందికి క్యాంపస్ సీటు, కొంతమందికి క్యాంపస్ ఉద్యోగం వస్తుంది, దూర ప్రాంతాలు వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి, దూర ప్రాంతంలో ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఉద్యోగం లభిస్తుంది, మీ సొంత వాళ్ళకి అనుకున్నంతగా ఎక్కువగా సహాయం చేయలేకపోయామే అనేటువంటి బాధ మనసులో ఉంటుంది. దేనికైనా సమయం రావాలని మీరు ఎదురు చూస్తారు. సంతాన సంబంధాల విషయాల్లో వాళ్ళ రక్షణ కోసం, వాళ్ళ శ్రేయస్సు కోసం సంతాన రక్ష పాశుపత హోమాన్ని చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ రాజు జన్మించిన వారు ప్రతిరోజు బదిలిచ్చి కూడాను ఐశ్వర్యదాగితోటి స్నానం చేయటం, దైవికంతో పొగ వేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్.in లో లాగిన్ అవ్వండి. అందరికీ ముఖ్యమైన మనవి, దేశకాలమాన పరిస్థితులు బాగాలేవు, గ్రహగతుల సంచారం కూడా బాగాలేదు, ఉపగ్రహ దశలు కానివ్వండి, సంచారం కానివ్వండి బాగాలేదు. ఈ కారణం చేత ప్రతి ఒక్కరూ కూడాను పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. కర్కాటక రాశి వారికి వివాహ శుభకార్యాల పరంగా అనుకూలంగా ఉంది. రాజకీయ సంబంధమైనటువంటి జీవితం బాగుంది. మీరు కావాలనుకున్న వ్యక్తులకి అనుకున్న విధంగా సహాయం చేయగలుగుతారు, వాళ్ళని ఒక మంచి స్థానంలో చూడగలుగుతారు. మానసికమైనటువంటి ధైర్యం అన్నిటికంటే చాలా ముఖ్యమైనదని గ్రహిస్తారు. అదేవిధంగా సంతాన సంబంధాల విషయాల్లో, వాళ్ళ ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. దేశకాలమాన పరిస్థితులు బాగాలేవు. అదేవిధంగా మీరు తలపెట్టినటువంటి నూతన వ్యాపారం, డిస్ట్రిబ్యూషను, మెడికల్
అదేవిధంగా ఎలక్ట్రికల్ గూడ్సు, మెడికల్ షాపులు, మెడికల్ డిస్ట్రిబ్యూషను ఇలాంటివన్నీ కూడా మీకు అద్భుతంగా రాణిస్తాయి. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సేవా సంస్థలకి మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. విదేశాల నుంచి వచ్చేటువంటి ఫండ్స్ తోటి నడిపిస్తున్నటువంటి సంస్థలు సానుకూలమైన ఫలితాలని సాధించగలుగుతాయి. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీకు వీరుగా ఒక స్థాయిని ఒక స్థానాన్ని కలిగి ఉండటానికి పడేటువంటి కష్టం ఫలిస్తుంది. దూర బంధువుల సహకారం లభిస్తుంది, దగ్గర బంధువుల సహకారం లభించదు. ప్రతి వాళ్ళ చిరునవ్వుల వెనుక ఉన్నటువంటి వైషమ్యాన్ని మీరు గ్రహించగలుగుతారు. మీరు ఎన్ని పుస్తకాలు చదివారో మీకైతే తెలియదు, కానీ ఈ సమాజాన్ని మాత్రం అన్ని విధాలుగా చదువుకున్నారు. ఎక్కడ ఏ విధంగా ప్రవర్తిస్తారో, ఎక్కడ ఎవరు ఏ పనులు చేయబోతున్నారో, ఏ పనులకి ఏ రకమైనటువంటి బాధ్యత వస్తుంది, ఏ రకమైనటువంటి బరువు మోయవలసి వస్తుంది. ఇలాంటి విషయాల్లో వీరు సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు పొంది మంచిగా ఉండగలుగుతారు. ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా రాజకీయ సంబంధమైన పురోగతి బాగుంది. శుభకార్యాలు అనుకూలంగా ఉన్నాయి. మీరు పెట్టినటువంటి ముద్ద తీరి ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్ళిన వాళ్ళు మీ పట్ల గౌరవాన్ని పెంచుకుంటారు. మీ కుటుంబ పరిస్థితి, మీ పెద్దలు చేసిన దాన ధర్మాలు అవి మీ బిడ్డలకి అక్కడికి వస్తాయి. ఉద్యోగాలు కానివ్వండి, పెళ్లి సంబంధాలు కానివ్వండి, ఇలాంటి వాటిల్లో దైవానుగ్రహం లభిస్తుంది. కొంతమంది విషయంలో దగ్గరగా వచ్చిన సంబంధాలు దూరంగా వెళ్ళిపోవటం, ఏవేవో కుట్టి సాకులతోటి అవి ముడిపడకపోవటం మీ మనోవేదనకి కారణమవుతుంది. ఏది ఏమైనా ఒక్కడి గుర్తుంచుకోండి, కాలం ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. అనుకూలమైనటువంటి కాలచక్ర భ్రమణం మీ దాకా కూడా వస్తుంది. ఆ రోజు మీరు మంచి ఫలితాలు పొందగలుగుతారు. అది దగ్గరలోనే, ఈ వారంలోనే ఉంది. ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. గతంలో కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ 10 రెట్లు పెరుగుతుంది. అది మీ మానసికమైనటువంటి ధైర్యాన్ని, స్థైర్యాన్ని పెంచుతుంది. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలు పోలీస్ ఆఫీసర్లు గాను, కస్టమ్స్ ఆఫీసర్లు గాను, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు గాను, బ్యాంకులో సీఈఓలు గాను, ఒక ఫైనాన్స్ మేనేజింగ్ డైరెక్టర్ గాను, ఇలాంటి వాటిల్లోనే కాకుండా సౌందర్య సాధక వస్తువుల్ని అమ్మకంలోనూ, బ్యూటీ పార్లర్లు నిర్వహించడంలోనూ అన్నింటిలోనూ మంచి ఫలితాలు సాధిస్తారు. మీ జీవితంలోకి రావాలని ప్రయత్నిస్తున్న ఒక వ్యక్తికి అవకాశం లేదని స్పష్టంగా తేల్చి చెప్తారు. ఈ రాష్ట్రం నిర్మించేవారు సంతాన సంబంధాల విషయాల్లో, ముఖ్యంగా వాళ్ళ ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. సంతాన రక్ష పాశుపత హోమాన్ని చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్.in లో లాగిన్ అవ్వండి.
అందరికీ ముఖ్యమైన మనవి, దేశకాలమాన పరిస్థితులు బాగాలేవు, గ్రహగతుల సంచారం కూడా బాగాలేదు, ఉపగ్రహ దశలు కానివ్వండి, సంచారం కానివ్వండి బాగాలేదు. ఈ కారణం చేత ప్రతి ఒక్కరూ కూడాను పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. సింహరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది, శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు, మీ చేతి మీదుగా మంచి పనులు పూర్తవుతాయి, నూతనమైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభిస్తారు, తద్వారా మంచి ఫలితాలని ఎన్నుకోగలుగుతారు. ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయిని, స్థానాన్ని సంపాదించుకోవడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు. ఏది ఏమైనప్పటికీ మీకు మీరుగా తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. భాగస్వాముల మనోభావాలతోటి కలవకుండా మీకు మీరుగా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటారు, వ్యాపార అభివృద్ధి చేసుకుంటారు. ఏం చేయాలన్నా కానీ జనం దగ్గర డబ్బులు లేవు, ఏ పని చేయాలన్నా, ఏ విధంగా నడుచుకోవాలనుకున్నా ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తుంది. మానసికమైనటువంటి ఉత్సాహాన్ని, మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఏ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా మనం అనుకున్న టార్గెట్ రీచ్ కావాలి అని భావిస్తారు. విదేశాల్లో ఉన్న వాళ్ళకి పిఆర్ వస్తుంది, ఉద్యోగం లభిస్తుంది, పై చదువులు చదువుకోవడానికి అవకాశం లభిస్తుంది. చేజేతులా మీరు వచ్చినటువంటి అవకాశాలు చెడగొట్టుకుంటే తప్ప భగవంతుడి వల్ల కానీ, నవగ్రహాల వల్ల కానీ మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. పిల్లల విషయంలో, వాళ్ళ ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోండి. దానికి సంబంధించి సంతాన రక్ష పాశుపత హోమాన్ని చేయించండి. ఈ రాశిలో జన్మించేవారు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములికా గుగ్గిలతోటి ధూపం వేయండి. అదేవిధంగా అష్టములికా తైలంతోటి, అరటినాల ఒత్తులతోటి దీపారాధన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. సిద్ధగంధాన్ని ధరించండి, సిద్ధగంధాన్ని పూజలో కూడా ఉపయోగించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. అందరికీ ముఖ్యమైన మనవి, దేశకాలమాన పరిస్థితులు బాగాలేవు, గ్రహగతుల సంచారం కూడా బాగాలేదు, ఉపగ్రహ దశలు కానివ్వండి, సంచారం కానివ్వండి బాగాలేదు. ఈ కారణం చేత ప్రతి ఒక్కరూ కూడాను పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. కన్యా రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది, పెద్దవాళ్ళ సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రతి విషయంలోనూ, ప్రతి గొడవలోనూ మీకు మీరుగా మిమ్మల్ని సర్దుబాటు చేసుకునే ప్రయత్నాలు చేస్తారు, ఓర్పుతోటి సంయమనంతో వ్యవహరిస్తారు. అసభ్యమైనటువంటి ప్రవర్తనకి అలవాటు పడినటువంటి వ్యక్తులకి మీరు తగిన విధంగా గుణపాఠం నేర్పుతారు. మనది కాదనుకునే విషయాల్లో మీరు జోక్యం చేసుకోరు. మనది అనుకున్న విషయంలో అయితే ఎవరు పిలవకుండానే వెళ్ళి మీ వంతు సహాయం అందిస్తారు. అదేవిధంగా వ్యాపార విషయాలు బాగున్నాయి, నూతన వ్యాపార విషయాలు అనుకూలంగా ఉన్నాయి,
కాంట్రాక్ట్లు, సబ్ కాంట్రాక్ట్లు, లీజులు, లైసెన్సులు, రెన్యువల్స్ ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. ప్రతి విషయంలో కూడాను మీకు వీలుగా ఒక నిర్దిష్టమైనటువంటి కార్యక్రమాలని ఏర్పరచుకొని తద్వారా ఎవరికి కూడాను ఇబ్బంది లేని వాతావరణంలో మీ కార్యక్రమాలు మీరు చేసుకుంటారు. వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి. మానసికమైనటువంటి సంతోషము, ధైర్యము కలిగి ఉంటారు. అదే కోణంలో మానసికమైనటువంటి ఉత్సాహం చాలా అవసరం. దానికోసం ఎంతగానో కష్టపడతారు. మిమ్మల్ని మీరు సంప్రదించుకునేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో జాగ్రత్త పడండి. ఇతరుల మాటలు వినొద్దు. మీ మనసుకు తోచినటువంటి ఆలోచన, మీ ఇంట్యూషన్ చెప్పినటువంటి విషయాలు వాటిని మాత్రం అమలు చేయండి. పక్కన వాళ్ళంతా కూడాను శ్రేయోభిలాషులు కారు. సమాజం అలా ఉంది, విషయాన్ని గ్రహించండి. ఈ రాష్ట్రంలో నిర్వహించే స్త్రీలు వ్యాపార పరంగా, వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూల ఫలితాలు సాధిస్తారు. వివాహ శుభకార్యాల విషయంలో మీరు కోరుకునే లక్షణాలు ఉన్న మంచి పెళ్లి సంబంధం కుదరటం మీ మానసికమైన సంతోషానికి కారణమవుతుంది. సంతాన సంబంధాల విషయాల్లో, వాళ్ళ ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు చాలా అవసరం. ఈ మేరకు సంతాన రక్ష పాశుపత హోమాన్ని చేయించండి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్.in లో లాగిన్ అవ్వండి. తులారాశి వారికి వృత్తి ఉద్యోగాల పరంగా అనుకున్న పురోగమనాన్ని సాధిస్తారు. నొప్పించినటువంటి పెద్దల మనసుని శాంతింపజేసుకొని మీరు అనుకున్న కార్యక్రమాలకి వాళ్ళ ఆశీస్సులు తీసుకోగలుగుతారు. ప్రతి విషయంలో కూడాను వృత్తి ఉద్యోగాలకు సంబంధించి కత్తి మీద సాగులాగా పరిస్థితి నడుస్తుంది. అయినప్పటికీ మీ చాతుర్యంతో అన్ని విషయాల్ని ఒక కొలికి తాగలుగుతారు. వివాహ శుభకార్యాల విషయంలోనూ, భాగస్వామ్య వ్యాపారంలోనూ, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ, సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఇవన్నీ కూడా మీరు చక్కగా చేయగలుగుతారు. ఎక్కడ కూడాను అభివృద్ధికి ఆటంకం కలిగేటువంటి పరిస్థితి మాత్రం రాదు. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉండి దాన్ని ఉపయోగించుకొని తద్వారా మీ యొక్క టాలెంట్ని రుజువు చేసుకుంటారు. నూతనమైన వ్యాపారాలు సొంతంగా పెట్టాలని వేరే వ్యక్తులు చేసుకోవాలా అక్కర్లేదా అనే విషయంలో ఒక నిర్ణయానికి రాలేరు. మీరు అనుకున్నటువంటి మంచి సంబంధాలు కుదరటం మీ మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది. అదేవిధంగా ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా మీ అభిప్రాయం ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మీరు అమలుపరుస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా పేరు ప్రతిష్టతో పాటు ధనం కూడా బాగా వస్తుంది. దాంతోపాటు విమర్శలు కూడా ఎక్కువగానే వస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండి ప్రతి అడుగు కూడాను ఆచితూచి వేయవలసిన పరిస్థితి గోచరిస్తుంది. ఈ రాష్ట్రంలో జన్మించే స్త్రీలు సంతాన సంబంధాల విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ పాటించాలి. సంతానం యొక్క రక్షణ కొరకు సంతాన రక్ష పాశుపత హోమాన్ని చేయించాలి. ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములికా తైలంతోటి, లక్ష్మీ తామర ఒత్తులతోటి మహాలక్ష్మీదేవికి పూజ చేయటం చెప్పదగినటువంటి సూచన. ప్రతిరోజు నాగసింధూరాన్ని ధరించాలి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి.
అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్.in లో లాగిన్ అవ్వండి. అందరికీ ముఖ్యమైన మనవి, దేశకాలమాన పరిస్థితులు బాగాలేవు, గ్రహగతుల సంచారం కూడా బాగాలేదు, ఉపగ్రహ దశలు కానివ్వండి, సంచారం కానివ్వండి బాగాలేదు. ఈ కారణం చేత ప్రతి ఒక్కరూ కూడాను పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. గతించిపోయినటువంటి వ్యక్తుల యొక్క జ్ఞాపకాలు మానసిక వేదనకి కారణమవుతాయి. మనం నిమిత్త మాత్రంలో మన చేతుల్లో ఏమీ లేదు అని మీరు సర్ది చెప్పుకుంటారు. ఎంత సర్ది చెప్పుకున్నా కానీ మనసు మాత్రం మళ్ళీ మొదటికే వస్తుంది. కొన్ని రకాలైనటువంటి పద్ధతుల్ని అవలంబించి కొంతమంది ఆ బాధని మర్చిపోయేందుకు ఉపశమనానికి కొన్ని మార్గాలు ఎంచుకుంటారు. అవి మంచివా చెడువా అనేటువంటిది వేరే విషయం. గ్రహగతులు నడుస్తున్న వైనం మాత్రం ఆ విధంగా ఉంది. అదే కోణంలో విద్యా సంబంధ విషయాలు, వివాహ శుభకార్యాల సంబంధ విషయాలు, స్వగృహ నిర్మాణం అనేటువంటి చిరకాల వాంఛ ఇవన్నీ కూడా నెరవేరుతాయి. గతంలో మీరు కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తులకు సంబంధించినటువంటి విలువ 20 రెట్లు పెరుగుతుంది. మనస్సంతోషాన్ని కలిగి ఉంటారు. మానసిక ధైర్యం చాలా ముఖ్యమని మీ వాళ్ళకి మీరు నూరిపోస్తారు. కానీ ఆ మానసిక ధైర్యమే నాకు లేకుండా పోయిందని చెప్పి మనసులో మీరు భావిస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా ఎంత కష్టపడ్డా కానీ గొర్రెతేక బెత్తడి అన్నట్టుగా ఇన్నాళ్ళు పోయినా ఎన్ని సంవత్సరాల పోయినా అది అదే విధంగా ఉంటుంది. మీరేమీ ఆలోచన చేయాల్సిన పని లేదు. ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయి అవసరం. దాన్ని కలిగి ఉండటానికి మీరు చేసినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రంలో జన్మించే స్త్రీలు విద్యాపరంగా, ఉద్యోగపరంగా, విదేశీయాల విషయాల పరంగా, విదేశాల ఉద్యోగపరంగా, వివాహపరంగా అన్ని అనుకూలమైనటువంటి ఫలితాలని సాధిస్తారు. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్.in లో లాగిన్ అవ్వండి. అందరికీ ముఖ్యమైన మనవి, దేశకాలమాన పరిస్థితులు బాగాలేవు, గ్రహగతుల సంచారం కూడా బాగాలేదు, ఉపగ్రహ దశలు కానివ్వండి, సంచారం కానివ్వండి బాగాలేదు. ఈ కారణం చేత ప్రతి ఒక్కరూ కూడాను పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. ధనుసు రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఏదైనా మంచి కార్యక్రమాలు చేపట్టాలంటే వాటికి సంబంధించి మీకు మీరుగా మంచి ఫలితాలు తీసుకోవడం, మంచి ఫలితాలు రాబడటం చెప్పదగినటువంటి సూచన. ఆరోగ్య సంబంధాల విషయాలు, నూతనమైనటువంటి వైద్యుల్ని మార్చడం ఇలాంటివి ఈ వారం సంభవిస్తాయి. సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలోనూ, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ ఈ వారం జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయంలోనూ, ప్రతి గొడవలోనూ మీకంటూ కొంతమంది ప్రత్యేకమైనటువంటి అభిమానులు ఉంటారు. దాని గురించి ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రతి విషయంలోనూ, ప్రతి గొడవలోనూ మిమ్మల్ని మీరు
సరిదిద్దుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఉన్నటువంటి లోపాలని సరిదిద్దుకుంటారు. ప్రతి విషయంలో కూడా మీకే మానసికమైనటువంటి సంతోషం కలిగే విధంగా మంచి ఫలితాలు రావాలని అందరూ మీ హితం కోరుకుంటారు. శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకి, హాస్పిటల్స్కి, ఫార్మా కంపెనీలకి, మెడికల్ షాపులకి, డిస్ట్రిబ్యూషన్ మెడికల్స్కి చెడ్డ పేరు వచ్చే పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది. గతంలో వచ్చిన చెడ్డ పేరు ఇప్పుడు కూడా కొనసాగుతుంది. దాన్ని జాగ్రత్తగా మాఫీ చేసుకోవాల్సిన అవసరం గోచరిస్తోంది. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలు వివాహ సంబంధాల విషయాల్లో మీ సొంత అభిప్రాయాన్ని, మీరు మనసులో అనుకుంటున్న విషయాన్ని పెద్దవాళ్ళకి తేల్చి చెప్పేస్తారు. నేను పెళ్లి వీళ్ళతోనే చేసుకుంటాను, చేస్తే అతనితో పెళ్లి చేయండి, లేకపోతే పెళ్లి అక్కర్లేదు, జీవితాంతం ఇలాగే ఉంటాను అని స్పష్టంగా చెప్పేస్తారు. ఈ రాష్ట్రం జన్మించిన వారికి సంతాన సంబంధాల విషయాల్లో, వాళ్ళ ఆరోగ్య విషయంలో జాగ్రత్త చాలా అవసరం. అందుకోసమని సంతాన రక్ష పాశుపత హోమాన్ని చేయించడం చెప్పదగినటువంటి సూచన. ఈ రాష్ట్రం జన్మించిన వారు ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ సొంత వ్యక్తుల్ని దూరం చేసుకోకుండా జాగ్రత్తలు వహించాలి. అదేవిధంగా అష్టములికా తైలతోటి, లక్ష్మీతామర ఒత్తులతోటి లక్ష్మీ ప్రమిదల్లో దీపారాధన చేయాలి. శ్రావణ మాసం శోభంతో కూడాను మీ ఇంట్లోనే ఉండాలి. ఆ విధంగా మీరు శ్రమించాలి. అందుకు తగిన ఫలితాలు ఉంటాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజాస్టోర్.in లో లాగిన్ అవ్వండి. అందరికీ ముఖ్యమైన మనవి, దేశకాలమాన పరిస్థితులు బాగాలేవు, గ్రహగతుల సంచారం కూడా బాగాలేదు, ఉపగ్రహ దశలు కానివ్వండి, సంచారం కానివ్వండి బాగాలేదు. ఈ కారణం చేత ప్రతి ఒక్కరూ కూడాను పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. మకర రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. అయినప్పటికీ అప్పులు చేయవలసిన పరిస్థితి మాత్రం తప్పదు. వ్యాపారం నిదానంగా నడుస్తుంటుంది. మంచి రోజులు ఎప్పుడు వస్తాయని చెప్పని ఆలోచన చేస్తారు. ఇబ్బంది లేని వాతావరణంలో సానుకూలమైన మంచి ఫలితాలని పొందగలుగుతారు. ఏమీ దిగులు లేదు. ప్రతి విషయంలో కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్థానం కోసం, రాజకీయ అధికారం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసికమైన సంతోషాన్ని మీరెప్పుడు కలిగి ఉంటారు. ప్రతి విషయంలో కూడాను, ప్రతి కోణంలో కూడాను మిమ్మల్ని మీరు ఏదో విధంగా హైప్ చేసుకునే ప్రయత్నాలు చేస్తారు. అవి ఫలిస్తాయి. శుభకార్యాలు బ్రహ్మాండంగా చేయగలుగుతారు. విదేశీయాల సంబంధాల విషయాలు, విదేశాల్లో ఉండి ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. గతంలో మీరు తీసుకున్నటువంటి పెద్ద రుణాన్ని సగం పైగా తీర్చేయగలుగుతారు. మార్కెట్లో మీకు రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఇరుక్కుపోవటం వల్ల కొంత ఇబ్బంది పడతారు. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలు వైద్య రంగంలో, సాంకేతిక రంగంలో, ఐటీ రంగంలో మంచి విజయాల్ని నమోదు చేసుకుంటారు. మంచి ఉద్యోగాన్ని సంపాదించగలుగుతారు. మీరు చేస్తున్న ఉద్యోగంలో మీ ప్రత్యేకతను మీరు చూపించగలుగుతారు. మీ యొక్క ఆనెస్టీ, అడ్మినిస్ట్రేషను అందరూ మెచ్చుకుంటారు. అదే కోణంలో కొంతమంది భజన రాయులు పక్క జారుతారు. ఆ భజన పనుల్ని దూరంగా పెట్టండి.
అన్ని విధాలుగా బాగుంటుంది. మీరు కోరుకునే లక్షణాలు ఉన్నటువంటి సంబంధం కుదరటం వల్ల మీ మానసికమైన సంతోషం వర్ణించలేనిదిగా మీరు కోరుకున్నటువంటి లక్ష్యాలు ఉన్న సంబంధం కుదరటం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. ఈ రాశిలో జన్మించేవారు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సర్పదోష నివారణ చూర్ణంలో సర్వరక్షా చూర్ణాన్ని కలిపి స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్.in లో లాగిన్ అవ్వండి. అందరికీ ముఖ్యమైన మనవి, దేశకాలమాన పరిస్థితులు బాగాలేవు, గ్రహగతుల సంచారం కూడా బాగాలేదు, ఉపగ్రహ దశలు కానివ్వండి, సంచారం కానివ్వండి బాగాలేదు. ఈ కారణం చేత ప్రతి ఒక్కరూ కూడాను పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. కుంభరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. వివాహ శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. అనేక రకాల విషయాల్లో ఎంతోమందికి సహాయం చేసిన కీలకమైనటువంటి ఘట్టంలో వాళ్ళెవరూ మీకు సహాయం చేయకపోవటం మీ మనోవేదనకి కారణమవుతుంది. అంతేకాకుండా మీ అభివృద్ధి చూసి, మీ ఉన్నత స్థితిని చూసి సంతోషించి సంబరపడేటువంటి ప్రియాతిప్రియమైన వ్యక్తి శాశ్వతంగా దూరంగా అవటం మీ మనోవేదనకి కారణమవుతుంది. ఇది కొంతమంది విషయంలోనే, అందరికీ కాదు. అదే కోణంలో విద్యా సంబంధమైన విషయాలు, ఆర్థికపరమైన విషయాలు, వ్యాపారపరమైన విషయాలు, విదేశాలకు సంబంధించిన విషయాలు, ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ఇవన్నీ మధ్యస్థంగా ఉన్నాయి. ఉద్యానవనానికి సంబంధించినటువంటి వ్యాపార వ్యవహారాలు, వ్యవసాయ సంబంధమైన విషయాలు ఇవి మంచిగా ఉన్నాయి. ఇవి దిగులు పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కలిగి ఉండటానికి మీ రాజకీయ అధికారాన్ని ఉపయోగిస్తారు. స్నేహితులు సన్నిహితులు అవుతారు, సన్నిహితులు దూరం అవుతారు. ఏది ఏమైనా బెల్లం ఉంటేనే ఈగలు దాని చుట్టూ ముసురుతూ ఉంటాయి. మీరు ఎప్పుడైతే డబ్బులు ఇవ్వటం ఆపేశారో వాళ్ళు రావటం కూడా ఆగిపోయింది. అందుకని డబ్బులతోటి, మీ అధికారంతోటి ముడిపడిన ఉన్న వ్యవహారాలే కాకుండా మీ మీద అభిమానం ఉన్నటువంటి నిజమైన వ్యక్తుల్ని చేరదీయాలని చెప్పని మీరు ఆశిస్తారు. అనాథాశ్రమాలకి, అన్నదానాలకి, దైవ కార్యక్రమాలకి, పెళ్ళిళ్ళకి, శుభకార్యాలకి మీ వంతు సాయం చేస్తారు. మీకున్న రాజకీయ పలుకుబడి ఉపయోగించి ప్రజలకు ఉపయోగపడేటువంటి కొన్ని మంచి కార్యక్రమాలు చేయగలుగుతారు. ముఖ్యంగా ఈ నీటి వసతి గురించి ఎక్కువగా శ్రమిస్తారు. అదే కోణంలో నీళ్ల వ్యాపారం, పాల వ్యాపారం, ఇటుకరాళ్ళ వ్యాపారం, ఇసుక వ్యాపారం ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. బంగారం వ్యాపారం చేసే వాళ్ళకంటే కూడాను ఇనుము వ్యాపారం చేసే వాళ్ళకి కాలం చాలా అనుకూలంగా ఉంది. బంగారాన్ని ఇనుము దాటిపోయింది. లాభాలు షేర్లు. అదేవిధంగా మీకు ఇష్టమైన వ్యక్తులకి కొన్ని ముఖ్యమైన కానుకలు గిఫ్ట్గా ఇస్తారు. సహోదర సహోదరి వర్గానికి రహస్యంగా సహాయం చేస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు
విదేశాలు వెళ్ళడానికి, విదేశాల్లో ఉన్న వాళ్ళు ఉద్యోగం చేయడానికి అవకాశాలు లభిస్తాయి. పిఆర్ కానివ్వండి, H1B వీసా కానివ్వండి, గ్రీన్ కార్డు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా లాభించే పరిస్థితిగా గోచరిస్తుంది. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వ్యాపార వ్యవహారాలు మంచి పురోగతిలో ఉంటాయి. ఐటీ రంగంలో ఈ రాష్ట్రం జన్మించిన స్త్రీలకి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. వచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకుంటారు. కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడతారు. వివాహ శుభకార్యాల విషయంలో మాత్రం మీ సొంత అభిప్రాయాల్ని పెద్దవాళ్ళకి వెల్లడిస్తారు, తెలియజేస్తారు. వాళ్ళ సమాధానం కోసం మీరు ఎదురు చూడరు. ఈ రాష్ట్రం జన్మించిన వారు సంతాన సంబంధాల విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. వాళ్ళ ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు ఎంతో అవసరం. వాళ్ళ యొక్క క్షేమం కోసం సంతాన రక్ష పాశుపత హోమాన్ని చేయించండి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములికా తైలంతోటి, ఓం నమ శివాయ ఒత్తులతోటి, అష్టములికా తైలంతోటి, ఓం నమ శివాయ ఒత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్.in లో లాగిన్ అవ్వండి. అందరికీ ముఖ్యమైన మనవి, దేశకాలమాన పరిస్థితులు బాగాలేవు. గ్రహగతుల సంచారం కూడా బాగాలేదు. ఉపగ్రహ దశలు కానివ్వండి, సంచారం కానివ్వండి బాగాలేదు. ఈ కారణం చేత ప్రతి ఒక్కరూ కూడాను పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. మీనరాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో పెద్దవాళ్ళ ద్వారా కొంత సౌలభ్యం ఏర్పడుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకునే మీ కోరిక నెరవేరుతుంది. మీరు పూర్తిగా ఒక నిర్ణయానికి రాలేరు. ఒక స్థిరాస్తులు కొనుగోలు చేద్దామా వద్దా అనే విషయంలో మీ పెద్దవాళ్ళు పట్టుబట్టి వాళ్ళే డబ్బులు పెట్టుబడిగా పెట్టి మీతో ఆ స్థిరాస్తులు కొనుగోలు చేయిస్తారు. శుభకార్యాలు ఘనంగా జరుగుతాయి. ఏమీ దిగులు లేదు. ప్రతి విషయంలో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయి స్థానం కలిగి ఉంటారు. దాని గురించి ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. మానసికమైన ఉత్సాహం కలిగి ఉంటారు. పెద్దవాళ్ళ పట్ల గౌరవం కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించే స్త్రీలు స్థిరాస్తులు చక్కగా ఏర్పరచుకోగలుగుతారు. భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే నిర్ణయాలు తీసుకుంటారు. మీకుగా లభించినటువంటి అవకాశాలని చక్కగా సద్వినియోగం చేసుకుంటారు. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సంతాన సంబంధాల విషయాల్లో చాలా జాగ్రత్తలు అవసరం. వాళ్ళ ఆరోగ్యం గురించి మరింత జాగ్రత్తలు అవసరం. వాళ్ళ జాగ్రత్త కోసం అని చెప్పని ఈ రాష్ట్ర జన్మించిన వారు సంతాన రక్ష పాశుపత హోమాన్ని చేయటం చెప్పదగినటువంటి సూచన. వివాహాలు, శుభకార్యాలు, స్వగృహ నిర్మాణం అనేటువంటి చిరకాల వాంఛ ఇలాంటివన్నీ నెరవేరుతాయి. మీరు కోరుకున్నటువంటి మెడికల్ సీటు తప్పనిసరిగా మీకు లభిస్తుంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు కూడాను మహాతీర్థపుడితోటి మీ ఇష్టమైన దేవుడికి, మీకు ఇష్టమైన దేవతకి అభిషేకం చేయండి. ఆ తీర్థం తీసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. శ్రావణ మాసం అంతా కూడాను ఈ సుమంగళి పసుపు జలాలతోటి మహాలక్ష్మీదేవిని, మీ ఇష్టమైనటువంటి దేవతల్ని అభిషేకించి ఆ తీర్థం తీసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. మేషం నుంచి మీన వరకు ఉన్నటువంటి 12 రాసుల వారికి శుభతిథి గంటల పంచాక ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వార ఫలాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.